వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్. మీకు స్వాగతం పలుకుతున్నాను కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి. నా పేరు వచ్చేసి జాహిద్ అలీ. ఈరోజు నేను మీకు హిస్టరీ 2 క్లాస్ గురించి చెప్పబోతున్నాను. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఒకటే, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ది కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్. Share your friends and help anyone to put out the status and Instagram story. Right? You are all discussing the history to Indus Valley Civilization. Indus Valley Civilization ni మనము హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ మరి అంటాము. ఎందుకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు అంటామంటే, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 1920 to 1921లో ఫస్ట్ సైట్ డిస్కవర్ చేయబడింది హర్పన్ అనే ఒక సైట్ డిస్కవర్ చేసినారు. ఎప్పుడు 1920 to 1921 బికాస్ ఆఫ్ యువర్ నౌన్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు హర్పన్ వ్యాలీ సివిలైజేషన్. అందుకే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనకుండా హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటాం. ఎందుకంటే ఫస్ట్ టైం సైట్ డిస్కవర్ అయింది ఏదైనా ఉందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది హర్పన్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు మన ఏషియాలో అతిపెద్ద సివిలైజేషన్ ఉంటారో చూడండి. మనకి పాస్ట్లో యాన్షియంట్ హిస్టరీలో చాలా సివిలైజేషన్ జరిగింది. మెసోపోటేమియన్ సివిలైజేషన్ కావచ్చు, ఈజిప్టియన్ సివిలైజేషన్ కావచ్చు, అండ్ చైనీస్ సివిలైజేషన్ కావచ్చు. అవి మన ప్రపంచంలోనే అతిపెద్ద సివిలైజేషన్. అలాగే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కానీ మన హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది ప్రపంచంలోనే అతిపెద్దది, ఏషియాలో అతిపెద్దది చైనా కంటే. ఎందుకంటే సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దిస్ టు కంటైన్స్ రీడ్ ఆఫ్ ది 2600 BC to 750 BC. అంటే ఈ పీరియడ్లో ఎప్పుడు 2600 BC టు అంటే బిఫోర్ క్రిస్ట్, అంటే మన ఏసీ క్రీస్తు గారు ఎప్పుడైతే పుట్టక ముందు 2600 సంవత్సరం క్రితం ఏదైతే చరిత్ర జరిగిందో, ఎప్పుడు 2600 సంవత్సరం నుండి 1750 BC వరకు ఏదైతే హిస్టరీ జరిగిందో దాన్ని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాగరికతగా కన్సిడర్ చేస్తాము. చూడండి, మీరు ఒక గమనిస్తే ఈజిప్ట్ సివిలైజేషన్ అనేది అతిపెద్ద సివిలైజేషన్, అతిపెద్ద నాగరికత. ఎందుకంటే మీరు ఈజిప్ట్ గురించి వింటే మీరు మమ్మీస్ గురించి వింటారు, మమ్మీస్ అని పదం వింటారు. అది బిలాంగ్స్ టు ది ఈజిప్ట్ సివిలైజేషన్. ఎందుకు అది ఎంతో పెద్ద సివిలైజేషన్ అంటారంటే, ఏదైనా కానీ ఒక పెద్ద సివిలైజేషన్ కానీ ఏదైతే అంతే పెద్ద నాగరికత కానీ ఏంటంటే అది ఎగ్జిస్ట్ అవుతుంది ఒక రివర్ వల్ల, ఒక రివర్ బ్యాంక్ వల్ల, ఒక రివర్ కినారా వల్ల, ఒక రివర్ బ్యాంక్ వల్ల. అంటే ఏదైతే పెద్ద సివిలైజేషన్స్ ఉన్నాయో అవి ఎగ్జిస్ట్ అయితే రివర్ దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మన ఇండియాలో చూస్తున్నాము, ఏదైతే పెద్ద మెట్రో సిటీస్ ఉన్నాయో ఎగ్జిస్ట్ అట్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్స్. అవి ఏదైతే మన ఈరోజు మన భారతదేశంలో అతిపెద్ద సిటీస్ ఉన్నాయో, అతిపెద్ద స్టేట్స్ ఉన్నాయో, అతిపెద్ద సిటీస్ ఉన్నాయో అవి ఎగ్జిస్ట్ ఇన్ టు బ్యాంక్ ఆఫ్ ది రివర్. ఫర్ ఎగ్జాంపుల్ లక్నో కావాలండి, లక్నో ఈజ్ వన్ ఆఫ్ ది లక్నో ఈజ్ ది లార్జెస్ట్ సిటీ ఇన్ ది ఇండియా. అండ్ అలాగే హైదరాబాద్ కావాలండి, హైదరాబాద్ అనేది మా తెలంగాణలో ఉంది, అది మూసీ రివర్ ఒడ్డున ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ కానివ్వండి, ఢిల్లీ యమున రివర్ ఒడ్డున ఉంది. అలాగే గుజరాత్ కానివ్వండి, అలాగే కోల్కతా కానివ్వండి, ఇట్ ఈస్ ది పెద్ద రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిస్ట్ అయితే ఒక బ్యాంక్ ఆఫ్ ది రివర్ దగ్గర. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే నాగరికత ఇది ఎగ్జిస్ట్ అయింది ఎక్కడ అంటే ఇండస్ రివర్ దగ్గర. ఎగ్జిస్ట్ ఇన్ టు రివర్ అంటే ఇండస్ ఆర్ సింధు. ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు అనే ఒక రివర్ దగ్గర. సింధుని మనం ఇండస్ అంటాము, సింధు అని అంటాం. అక్కడ ఒక పెద్ద
సివిలైజేషన్, ఒక పెద్ద నాగరికత ఏర్పడింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడండి, సివిలైజేషన్ ఎగ్జిస్ట్ అవడానికి రీజన్ ఎందుకు రివర్ దగ్గర అంటే, రివర్ దగ్గర అవైలబుల్ ఫర్ లాట్ ఆఫ్ రీసోర్సెస్. వెన్ హ్యూమన్ బీయింగ్స్ టు నీడ్ రీసోర్సెస్, వెన్ హ్యూమన్ గోస్ టు ది రివర్స్. అంటే మనిషికి రీసోర్సెస్ ఉన్న చోట మనిషి వెళ్తాడు, రీసోర్సెస్ లేని చోట మనిషి వెళ్ళాడు. ఆలోచించండి, ఎలా అంటే ఇప్పుడు మనిషికి రీసోర్సెస్ ఉన్న చోటే మనిషి వెళ్తాడు, లేకుంటే వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా జీవితంలో అప్లికేబుల్ చేసుకుంది, మనకి ఏదైనా అది యూజ్ ఉంటేనే మనం ఆ దగ్గరికి వెళ్తాము, లేకుంటే వెళ్ళాము. ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే మాకు ఫ్యూచర్లో సెటిల్ అయ్యి మంచి ఉద్యోగం వచ్చి, మంచి శాలరీ వచ్చి, మంచి జాబ్ వచ్చి మనం తల్లిదండ్రులకు సహకారం ఉంటామని మనం చదువుకుంటున్నాము. ఇట్ ఈస్ కాజ్ ఆఫ్ ది రీజన్ ఉంది. అలాగే రివర్ దగ్గర సివిలైజేషన్ ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే, అవైలబుల్ రీసోర్సెస్, ఈజీగా రీసోర్సెస్ ఉంటాయి. ఎలా అంటే ఫిష్ కానివ్వండి, ఫిష్ దొరుకుతుంది. అండ్ ఆక్వాటిక్ అనిమల్స్ జరుగుతాయి బిలో 4 degrees Celsius. అండ్ యూస్ టు యూటిలైజ్ టు వాటర్, నీరును వాడచ్చు బాగా. అందుకే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో టు గోస్ టు ది బ్యాక్ ఆఫ్ ది రివర్స్. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఎంత విస్తీర్ణంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కవర్ అయిందంటే, చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే అరౌండ్ 10 lakh kilometers, square of the kilometers to extended to the Indus Valley civilization. Indus Valley civilization one of the చూడండి, Indus Valley civilization is one of the most largest civilization in the world and in Asia. It is extended to 10 lakh kilometers. It is extended to 10 lakh kilometers. ఎక్స్టెండ్ ఎంత అయింది? 10 lakh kilometers. హౌ టు, ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఎక్స్టెండ్ అయిందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ పైన బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కింద ఆఫ్ఘనిస్తాన్గా లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి ఈస్ట్గా ఇండియా. చూడండి, ఇది బలూచిస్తాన్. నేను మ్యాప్స్ చాలా బాగా గీస్తున్నాను. మీరు మ్యాప్స్ కోసం నాకు అడగండి. మ్యాప్స్ అండ్ రైటింగ్ సూపర్గా ఉంటాయి. మీరు మ్యాప్స్ ప్లీజ్ రైటింగ్కి ఒక మ్యాప్స్కి ఇంకా ఒకటి ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నట్టే తీసుకోండి. మ్యాప్స్ రైటింగ్ చాలా బాగుంటాయి. ఇంకోటి మీకు మరి నేర్పారంటే సారీ కుదరదండి. నేను ఎవరికి నేర్పాను, నా హ్యాండ్ రైటింగ్స్, నా మ్యాప్స్ ఎవరికి నేర్పాను బిలాంగ్స్ టు ఓన్లీ మీ. బలూచిస్తాన్ కింద ఆఫ్ఘనిస్తాన్కి ఈస్ట్న పాకిస్తాన్కి ఈస్ట్గా ఇండియా. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అతిపెద్ద సివిలైజేషన్ కదా. ఇది 10 లక్షల స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ది ఎక్స్టెండెడ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. 10 కిలోమీటర్గా ఎక్స్టెండ్ అయింది ఏదైతే సివిలైజేషన్. అది ఎలా అంటే బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి, సివిలైజేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై సివిలైజేషన్? అర్బనైజేషన్ అంటే సివిలైజేషన్ అంటే మీనింగ్ ఏంటో అంటే అర్థచ్చు. నేను చెప్తాను. సిడబ్ల్యూఏ టీచ్ టు యూ బేసిక్స్, సిడబ్ల్యూ మేక్స్ టు యూ పిల్లర్స్, సిడబ్ల్యూ మేక్స్ టు యూ జీరో టు హీరో. నేను చెప్పినాను నేను చదివి మీకు టీచ్ చేసినామంటే జీరోస్ నుండి హీరో చేస్తాను. ఐఎమ్ టీచ్ టు పిల్లర్స్ టు జీరోస్ టు హీరోస్. బునాది నుండి మీకు టీచ్ చేస్తా సిడబ్ల్యూ. సివిలైజేషన్ అంటే ఇది పెద్ద కుటుంబం లాంటిది. ఎలా అంటే అర్బనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సివిలైజేషన్ ఇస్ నథింగ్ బట్ అర్బనైజేషన్ అంటే చూడండి, అర్బనైజేషన్ అంటే ఏంటో, సివిలైజేషన్ ఎట్లా ఎగ్జిస్ట్ అంటే చూడండి, బయోలాజికల్
కాస్ట్ వల్ల ఒక సివిలైజేషన్ ఏర్పడుతుంది, ఒక ప్రపంచం ఏర్పడుతుంది. ఎలా సివిలైజేషన్ ఎలా ఏర్పడుతుందంటే బయోలాజికల్ కాస్ట్ వల్ల మనకి ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఎన్ని సివిలైజేషన్ కానీ ప్రజెంట్ మనం ఉన్నామంటే మన ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉందంటే ఇట్ ఈస్ ఓన్లీ కాజ్ ఆఫ్ ది బయోలాజికల్ కాస్ట్. వెన్ ది హ్యూమన్స్ టు మేక్స్ టు బయోలాజికల్ కాస్ట్, వెన్ ది సివిలైజేషన్ గ్రోత్ జనరేషన్ టు జనరేషన్ గ్రోత్. అంటే బయోలాజికల్ కాస్ట్ జరగడం వల్ల ఎన్నైతే సివిలైజేషన్ ఉన్నాయో అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఎన్నైతే జనరేషన్స్ ఉన్నాయో జనరేషన్స్ టు ఫార్మ్ టు ది బయోలాజికల్ కాస్ట్. అంటే మన పూర్వీకు తరాలు ఎలా ఫామ్ అవుతుందంటే బయోలాజికల్ కాస్ట్ వల్ల. అంటే ఇండస్ట్రియల్ సివిలైజేషన్ అంటే అర్బనైజేషన్, రైట్ క్లియారిటీ. అండ్ ఫస్ట్ టైం జాన్ మార్షల్ ఇతను ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. అంటే చూడండి, జాన్ మార్షల్ అనేది 1920 అండ్ 1921లో వీరు ఏదైతే జాన్ మార్షల్ గారు అవుతుందో వీరు బిలాంగ్స్ చేస్తారు ఎక్కడ నుండి అంటే బ్రిటిష్ కంట్రీ నుండి. ఇప్పుడు బ్రిటిష్ కంట్రీ నుండి బిలాంగ్స్ చేసిన జాన్ మార్షల్ గారు 1921 ద జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్కియాలజిస్ట్. అంటే వీరు ఒక జనరల్గా ఫార్మ్ అవుతారు ఇండియా ఆర్కియాలజిస్ట్. ఫాదర్ ఆఫ్ ది ఆర్కియాలజిస్ట్ స్టడీస్ ఇన్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జాన్ మార్షల్ అనేవారు జనరల్ ఆఫ్ ది ఆర్కియాలజిస్ట్ స్టడీస్గా వాళ్ళు ఎన్నికైతారు. అందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయిందంటే 1921లో. హర్పన్ వ్యాలీ హర్పన్ సైట్ని 1921 ADలో డయానా సేని 1921 ADలో హర్పన్ సైట్ని 1921లో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినారు. ఎవరు వారు ఫైండ్ అవుట్ చేసింది అంటే దయారాం సీని గారు ఫస్ట్ టైం టు ఫైండ్ అవుట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు వన్ సైడ్ ఇట్ ఈస్ ది హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ 1921. ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుతున్నాము. కరెంట్ అంటే ప్రజెంట్ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అరౌండ్ 1022 సైట్స్ అని ఉన్నాయని మనకి ఆర్కియాలజిస్ట్ సర్వే చేసి మాకు చెప్పినారు. ఎంత 1022 సైట్స్ ఆర్ ప్రెజెంట్ టుడే. అంటే 1022 సైట్లు మాకు ఈరోజు ఉన్నాయని మాకు ఆర్కియాలజిస్ట్ చెప్పినారు. 146 ప్రెజెంట్ ఇన్ పాకిస్తాన్ అండ్ 616 ప్రెజెంట్ ఇన్ ఇండియా. అంటే 1022 సైట్లలో 416 సైట్లు అనేది పాకిస్తాన్లో ఉన్నాయి, 616లో ఇండియాలో ఉన్నాయి. అంటే 1022 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే సైట్స్ ఉన్నాయో అందులో 416 పాకిస్తాన్లో ఉన్నాయి, 616 మన ఇండియాలో ఉన్నాయని ఆర్కియాలజిస్ట్ గారు మనకు ఒక సర్వే ఇచ్చినారు. అండ్ 97 సైట్స్ విల్ బి ఎక్స్కవేషన్ జరుగుతుంది. 97 సైట్స్కి ఎక్స్కవేషన్ జరుగుతుంది. ఇప్పటికి మరి 97 సైట్స్ ఇప్పుడు మరి ఎక్స్కవేషన్ జరుగుతుంది. చూడండి, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం 1022 sites are present in the Indus Valley Civilization and 416 sites belongs to Pakistan and 616 sites belongs to the India and 97 sites will be
ఎగ్జిబిషన్స్ అంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు దీన్ని 9 సైట్స్ని. ఇక్కడికి మనం క్లాస్ ఎండ్ చేస్తున్నాము. వచ్చే క్లాస్లో మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి పార్ట్ 3లో కంటిన్యూ చేసుకుందాము. జై హింద్ ఎవరీవన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నుండి ఈ రోజు నుండి క్లాసెస్ కంటిన్యూ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. బికాస్ ఆఫ్ నాకు ఇప్పుడైతే నేను బిజీగా ఉండను. ఇప్పుడైతే నా షెడ్యూల్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. బికాస్ ఆఫ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను మీకు క్లాసెస్ చెప్పకపోయినాను. బికాస్ ఇప్పుడు నాకు యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఫ్రీగా ఉంటా. ఐ మేక్ షూర్ టు టీచ్ యువర్ క్లాసెస్ అండ్ మేక్ టు టీచర్స్ టేక్ టు క్లాసెస్. జై హింద్ టు ఎవరీవన్.